మన దేశంలో జియో సృష్టించిన సంచలనం గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. జియో గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు కూడా నాకు తెలిసి. సో అలాంటి విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన జియో ఇప్పుడు మరో సంచలనానికి అయితే తెరలేపింది. అదేంటని అనుకుంటున్నారా? ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హై గైస్, నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ ఆటో వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. జియో ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ప్రజెంట్ మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ అయితే చాలా భూమిలో అయితే నడుస్తుంది అనమాట. ఎవరు చూసినా ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే లాంచ్ చేసేస్తున్నారు. ఓలా, ఏతర్, హీరో, హోండా, బజాజ్ ఇలా ప్రతి ఒక్క కంపెనీలు ఎలక్ట్రిక్ మార్కెట్ లోకి అడుగు పెట్టేశాయి. బైక్లని, కార్లని అండ్ ఎలక్ట్రిక్ ఆటోలని ఇలా ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్ లో అయితే లాంచ్ చేస్తున్నాయి అనమాట. సో సెన్సేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జియో కూడా ఎలక్ట్రిక్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. జియో త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి తీసుకురాబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమో తెలియదు కానీ దీని స్పెసిఫికేషన్స్ గానీ అండ్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ గానీ చాలా టెంప్టింగ్ గా అయితే ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. జియో మార్కెట్ లోకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకురాబోతుందని అయితే ఇప్పటికే నేను మీకు చెప్పాను కదా. ఆ స్కూటర్ వచ్చేసి కేవలం 15,000 రూపీస్ కే ఉండబోతుందట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 50 నుంచి 80 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుందట. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేస్తున్నారట అండ్ అలాగే 3.5 కిలో వాట్స్ కి సంబంధించిన మోటార్ ని కూడా యూజ్ చేస్తున్నారని అయితే వార్తలు వస్తున్నాయి. ఈ బైక్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుందట. కేవలం 2 అవర్స్ ఛార్జింగ్ చేసి మనం దగ్గర 50 కిలోమీటర్స్ వరకు అయితే ఈ బైక్ ని అయితే యూజ్ చేయొచ్చు అని అయితే వార్తలు వస్తున్నాయి. డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ బైక్ ని తీసుకురావాలని జియో అయితే ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన పేటెంట్స్ అన్ని ఫైల్ చేశామని అండ్ అలాగే త్వరలోనే దీనికి సంబంధించిన ప్రివ్యూ మోడల్ ని మార్కెట్ లోకి లాంచ్ చేస్తారని కూడా వార్తలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మిగతా ఎలక్ట్రిక్ బైక్ లన్నీ షెడ్కి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇందులో ప్రొవైడ్ చేయబోయే స్పెసిఫికేషన్స్ కానీ ప్రైస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. 50,000 ఎలక్ట్రిక్ బైక్ లో ఉండే స్పెసిఫికేషన్స్ ఈ 15,000 ఎలక్ట్రిక్ బైక్ లో ఉండబోతున్నాయి అంటే ఎవరైనా కొనుక్కుంటారు. అండ్ ఈ బైక్ లో మనకు ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ మనకు డిక్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉండబోతుందని, ఫ్యామిలీ కూడా సెట్ అయ్యే విధంగా ఈ బైక్ అయితే ఉంటుందని అయితే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా ఇది వచ్చేసి ఫ్యామిలీ కంపాటబుల్ సూపర్ ఎలక్ట్రిక్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ బైక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఈ బైక్ మార్కెట్ లోకి వస్తే మీరు కొంటారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ జియో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి వస్తే నేనే ఫస్ట్ కొని దానికి సంబంధించిన రివ్యూని మీకు అయితే తీసుకొస్తాను.